హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన మొబైల్లో ఉండే ఇంటర్నెట్ బటన్కి సంబంధించి ఒక 4 సీక్రెట్ హిడెన్ ట్రిక్స్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఇంటర్నెట్ ఆన్ చేయాలంటే ఈ విధంగా నోటిఫికేషన్ ప్యానల్ని కిందికి అనేసి ఈ విధంగా ఇంటర్నెట్ బటన్ని ఆన్ చేసి ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటారు. మీ పని అయిపోగానే సింపుల్ దీన్ని ఆఫ్ చేసి ఈ విధంగా వదిలేస్తారన్నమాట. కాకపోతే ఈ ఇంటర్నెట్ బటన్లో మీరు చేసుకోవాల్సిన ఒక 4 సీక్రెట్ సెట్టింగ్స్ మీకు తెలియదు ఫ్రెండ్స్, చాలా మందికి తెలియదు. ఆ సెట్టింగ్స్ చేసుకోకుండా అదే విధంగా వదిలేస్తూ ఉంటారు. దీనివల్ల మనకు చాలా నష్టం అయితే జరుగుతుంది. సో ఆ 4 సీక్రెట్ సెట్టింగ్ కనుక మీరు మొబైల్లో చేసి పెట్టుకున్నట్టయితే మీ మొబైల్ మీరు ఒక యూనిక్ లెవెల్లో యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అదేంటి అని చెప్పేసి ఈరోజు వీడియోలో చెప్తాను. ఇందులో మనం మాట్లాడుకోబోయే 4th ట్రిక్ మాత్రం చాలా ఖతర్నాక్ ట్రిక్ అనమాట. ఆ ట్రిక్ మీ మొబైల్లో కంపల్సరీగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను ఒక్కొక్క ట్రిక్ని మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, మనం నార్మల్గా ఎప్పుడైనా బస్ స్టాండ్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, రైల్వే స్టేషన్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా సరే మనకి అక్కడ ఓపెన్ వైఫై అయితే దొరుకుతూ ఉంటుంది అనమాట. సో అటువంటి టైంలో మనం ఏం చేస్తామంటే, అరే వైఫై దొరికింది కదా, ఏదైనా మూవీ డౌన్లోడ్ చేసుకుందాం లేకపోతే ఏదైనా బ్రౌజ్ చేద్దాం, ఏదైనా చూద్దాం అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. సో మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఏదో ఒక టైంలో అరే ఒక మూవీ అన్న డౌన్లోడ్ చేసి పెట్టుకుందాం, మనకి తర్వాత యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు అనమాట. లేదా మన మొబైల్ ఏదైనా అప్డేట్స్ కనుక ఉన్నట్టయితే ఈ వైఫైని సెలెక్ట్ చేసుకొని మనం అప్డేట్స్ చేసి పెట్టుకుందాం, మొబైల్ డేటా ఎక్కువగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారు. కాకపోతే అందరికీ మైండ్లో ఒక చిన్న భయం అయితే ఉంటుంది. అరే మన మొబైల్లో కొన్ని సెక్యూర్స్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, పేమెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి, మనం ఈ విధంగా ఓపెన్ వైఫైని కనెక్ట్ చేసుకున్నట్టయితే మన మొబైల్లోని ఫొటోస్ వీడియోస్ వెళ్ళిపోతాయి అంటారు, లేకపోతే మన మొబైల్ యొక్క ఈ పేమెంట్ అప్లికేషన్స్ అన్ని హ్యాక్ అవుతాయి అంటారని చెప్పేసి చాలామంది వినే ఉంటారు. సో ఇదంతా మీకు భయం లేకుండా మీరు ఫ్రీగా, అంటే ఏం భయపడకుండా ఓపెన్ వైఫైని ఎలా యూజ్ చేసుకోవాలి, దానికోసం మనం ఏం సెట్టింగ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ చిన్న సెట్టింగ్ మీ మొబైల్లో మీరు చేసుకున్నట్టయితే మీరు ఓపెన్ వైఫైని ఎంతనైనా యూజ్ చేసుకోండి, మీకు నో ప్రాబ్లం అన్నమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ మీ నోటిఫికేషన్ ప్యానల్ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ ఇంటర్నెట్ బటన్ ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇందులో మీరు చూడొచ్చు మొబైల్ డేటా ఓపెన్ యాప్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని విధంగా డైరెక్ట్ ఆన్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోకండి. సింపుల్ ఇది మొబైల్ డేటా ఓన్లీ యాప్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఒక బటన్ అనేది ఆఫ్లో ఉంది, సింపుల్ దాని విధంగా ఆన్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ అప్లికేషన్స్ ఓన్లీ మీ మొబైల్ డేటా ద్వారానే నడవడం జరుగుతుంది అన్నమాట. దానికోసం మీరు ఏ అప్లికేషన్ అయితే మీ మొబైల్ డేటా ద్వారా నడవాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వైఫైలో ఈ అప్లికేషన్ పనిచేయదు, ఓన్లీ మొబైల్ డేటా ఉన్నప్పుడే వర్క్ చేస్తుంది. సో చాలా యూనిక్ ట్రిక్ కదా, ఈ ట్రిక్ మీకు ఇంతకుముందు తెలిసి ఉండదు. సో ఇప్పుడు కనుక కొత్తగా నేర్చుకున్నట్టయితే ఈ వీడియోని వెంటనే లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మీ మొబైల్లో ఉన్న పేమెంట్స్ అప్లికేషన్స్ కావచ్చు, లేదా ఏదైనా మీ గ్యాలరీ కానీ లేకపోతే ఏదైనా సరే మీ సెక్యూర్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సో దీనివల్ల మీ మొబైల్ డేటా తప్ప ఓపెన్ వైఫై కానీ ఏ వైఫై అయినా సరే మీరు కనెక్ట్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ వర్క్ అవ్వదు, ఓన్లీ మీ మొబైల్ డేటా పైనే వర్క్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ట్రిక్ అనమాట. సో చాలా కూల్ ట్రిక్ ఫ్రెండ్స్, కంపల్సరీగా మీరు ట్రిక్లో ఈ సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఇప్పుడు మనం సెకండ్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ ట్రిక్ ఏంటంటే, మన ఛానల్లో ఎస్టర్డే లేకపోతే ఒక 2 రోజుల ముందు ఒక వీడియోని అయితే నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఏంటంటే, మన మొబైల్ని మనం ఎక్కడైనా పోగొట్టుకున్నప్పుడు ఎవరైనా సరే మన మొబైల్ని తీసుకొని అక్కడ లాక్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ ఫోటో వాళ్ళ లొకేషన్ మనకు చూపిస్తుంది. తర్వాత ఆ లొకేషన్ బట్టి మనం వెళ్ళి మొబైల్ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, ఆ వీడియో మీరు ఇప్పటివరకు చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ మీకు ఇక్కడ ఐ బటన్లో ఉంటుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి ఆ వీడియో కూడా చూడండి. కాకపోతే ఆ వీడియోలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే, సరే మనం ఎప్పుడైనా సరే మన మొబైల్ని ఎక్కడైనా పోగొట్టుకున్నప్పుడు మన మొబైల్ దొరికిన వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా మన మొబైల్లోని లాక్ బటన్ ఈ విధంగా ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన తర్వాత ఒకవేళ మన మొబైల్లో ఇంటర్నెట్ కనుక ఆన్ ఉందనుకోండి, సింపుల్ దాని విధంగా ఆఫ్ చేస్తారనమాట. ఈ విధంగా ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఒకవేళ తర్వాత రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినా సరే మనకి ఎటువంటి ఫోటోని అయితే మన మొబైల్ పంపించలేకపోతుంది. సో మీరు దీనికి ఇంటర్నెట్ బటన్ ఉంది కదా, దీన్ని కూడా మీరు లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. అవును ఫ్రెండ్స్, ఎవరైనా సరే మీ మొబైల్ని అన్లాక్ చేయకుండా ఈ విధంగా మీ ఇంటర్నెట్ బటన్ని ఆఫ్ చేద్దామని ట్రై చేశారనుకోండి, అక్కడ లాక్ అడిగేలా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. అవును ఫ్రెండ్స్, ఈ సెట్టింగ్ మీరు చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీ మొబైల్లోని సెట్టింగ్స్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, నేను దీనిపైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీరు కిందికి వెళ్ళినట్టయితే ఇక్కడ లాక్ స్క్రీన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సింపుల్గా దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూర్ లాక్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ప్రెస్ చేశారనుకోండి, మీ మొబైల్లో ఆల్రెడీ మీరు సెట్టింగ్ చేసుకున్న ప్యాటర్న్ ఉంటుంది. సింపుల్ దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీరు ఈ విధంగా కిందికి వచ్చినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, లాక్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దీన్ని కనుక మీరు ఈ విధంగా ఆన్ చేశారనుకోండి, ఇప్పటి నుంచి మీ మొబైల్ని అన్లాక్ చేయకుండా స్విచ్ ఆఫ్
చేయలేరు, అన్లాక్ చేయకుండా మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానెల్‌లో ఏం చేంజ్‌మెంట్ అయితే చేయలేరనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే నా మొబైల్‌ని నేను ఈ విధంగా లాక్ పైన ప్రెస్ చేసి పట్టుకున్నాను. అయినా నా మొబైల్ ఇక్కడ స్విచ్ ఆఫ్ అయితే కావడం లేదు. ఇక్కడ నేను కంపల్సరీగా అన్లాక్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నోటిఫికేషన్ ప్యానెల్‌లో ఇంతకుముందు మనం మొబైల్ డేటాను ఆఫ్ చేస్తే డైరెక్ట్ ఆఫ్ అయిపోయింది కదా! ఇప్పుడు గనుక మనం ఆఫ్ చేసామనుకోండి ఇక్కడ లాక్ అయితే అడుగుతుందన్నమాట. డైరెక్ట్ ఈ విధంగా మనకి ఇక్కడ నుంచి ఆఫ్ అయితే కాదన్నమాట. సో, ఈ సెట్టింగ్ చాలా కూల్‌గా ఉంటుంది. సో, మీరు కూడా ఈ సెట్టింగ్ చేసి పెట్టుకోండి. తర్వాత నేను చెప్పినట్టుగా ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియోని ఇంకా చూడకపోతే కంపల్సరీ ఇక్కడ ఐ బటన్‌లో ఉంటుంది. యూజ్‌ఫుల్ వీడియో ఫ్రెండ్స్, కంపల్సరీగా చూడండి. సో, ఫైనల్‌గా వచ్చేసి ఇప్పుడు మనం థర్డ్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. సో, థర్డ్ ట్రిక్ ఏంటంటే నార్మల్‌గా మన మొబైల్‌లో 2 సిమ్స్ ఉన్నాయనుకోండి. ఏదైనా ఫస్ట్ సిమ్ గనుక కావాల్సినట్టయితే సెకండ్ సిమ్‌లోని నెట్ అనేది ఆగిపోతూ ఉంటుంది. లేకపోతే సెకండ్ సిమ్‌లో గనుక కావాల్సినట్టయితే ఫస్ట్ సిమ్‌లో నెట్ రన్ ఉన్నట్టయితే నెట్ అనేది ఆగిపోతూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్‌కి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పమని చెప్పేసి. సో, మీ మొబైల్‌లో 2 సిమ్స్ గనుక ఉన్నట్టయితే ఏ సిమ్‌కి కావాల్సినా సరే వేరే ఒక సిమ్‌లో ఇంటర్నెట్ నడిచేలా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు. సింపుల్‌గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కనెక్షన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్‌గా కనెక్షన్స్‌లోకి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ సింపుల్‌గా మొబైల్ నెట్వర్క్స్ అని ఉంది కదా! దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూడొచ్చు. నా మొబైల్‌లో ఒకటే సిమ్ ఉంది. అందుకే ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ నా దానిలో కనిపించడం లేదు. మీ మొబైల్‌లో 2 సిమ్స్ గనుక ఉన్నాయనుకోండి. ఇక్కడ మీకు నెట్వర్క్ ఆపరేటర్స్ అని చెప్పేసి ఉంది కదా! దాని కిందనే మీకు అలో ఆల్ సిమ్స్ టు యూజ్ డేటా ఇన్ కాల్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో, జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. అలో ఆల్ సిమ్స్ టు యూజ్ డేటా ఇన్ కాల్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు కింద ఉంటుంది. దాని పక్కనే మీకు ఒక బటన్ కూడా ఉంటుంది ఈ విధంగా. పైన ఉన్నట్టుగా దాని పక్కన ఒక బటన్ కూడా ఉంటుంది. అది ఇదే విధంగా ఆఫ్‌లో ఉంటుందన్నమాట. సింపుల్‌గా మీరు దాన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఆన్ చేసినట్టయితే మీకు ఎప్పుడు ఫస్ట్ సిమ్‌కి కావాల్సినట్టయితే సెకండ్ సిమ్‌లో డేటా రన్ అవుతున్నట్టయితే అది నడుస్తూనే ఉంటుంది. సెకండ్ సిమ్‌కి కావాల్సినట్టయితే ఫస్ట్ సిమ్‌లో డేటా రన్ అవుతున్నట్టయితే అది నడుస్తూనే ఉంటుందన్నమాట. సో, ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా యూజ్‌ఫుల్ సెట్టింగ్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి ఖతర్నాక్ ట్రిక్ అని చెప్పేసి నేను మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్‌లో బ్రౌజింగ్ అయితే చేస్తూ ఉంటారు. లేదా ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు కావచ్చు. మనం బ్రౌజింగ్ చేసినప్పుడు గానీ, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు గానీ ఏం జరుగుతుందంటే ఇంటర్నెట్ త్రూ మనకు మన మొబైల్‌లోకి వైరస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ వైరస్ వచ్చినట్టుగా ఊరికే ఉండక మన మొబైల్‌లోని డేటాని గానీ, లేకపోతే మన సెక్యూర్ ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ ఉంటాయి కదా! ప్రైవేట్ గానీ వాటన్నిటిని వీళ్ళు షేర్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ సైట్‌లోకి తీసుకెళ్తూ ఉంటారు. సో, మనకి ఇది తెలియనే తెలియదు ఫ్రెండ్స్. అసలు ఎప్పుడొచ్చి డౌన్లోడ్ అయింది, మన డేటా ఎప్పుడు వెళ్ళిపోయింది, ఇదంతా మనకు తెలియనే తెలియదన్నమాట. సో, అందుకే ఇటువంటి ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలి, దీని బారిన పడకుండా మీరు ఉండాలి అనుకుంటే మీ మొబైల్‌లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఒకటే సింపుల్ సెట్టింగ్. ఈ సింపుల్ సెట్టింగ్ తెలియక అందరూ ఈ సిట్యుయేషన్‌లో అయితే పడిపోతూ ఉంటారన్నమాట. సో, ఆ సెట్టింగ్ ఏంటంటే సింపుల్‌గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్‌లోకి రావాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి సింపుల్‌గా ఇంటర్నెట్ సెట్టింగ్స్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నెట్ సెట్టింగ్స్ అని నేను ఈ విధంగా టైప్ చేస్తున్నాను. ఇంటర్నెట్ సెట్టింగ్స్ అని టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకు పైన ఈ విధంగా ఇంటర్నెట్ సెట్టింగ్స్ అని వచ్చేసింది. సింపుల్ దీనిపైన ఈ విధంగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో మీరు ఏం చేయాలంటే సింపుల్ ఈ విధంగా కిందికి స్క్రోల్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇందులోనే ఒక ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. అదేంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సింపుల్ దానిపైన ట్యాప్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇందులో కూడా మీరు సింపుల్గా పైకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు స్మార్ట్ యాంటీ ట్రాకింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్ దానిపైన ప్రెస్ చేయండి. మీ మొబైల్లో కనుక ఈ విధంగా ఆల్వేస్ అని సెట్ చేసి ఉందనుకోండి, మీ మొబైల్ కంపల్సరీగా ప్రమాదంలో ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఆ వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. మీ మొబైల్లో డేటా సెక్యూర్గా లేదన్నమాట. సో, దీన్ని మీరు ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడ నెవర్ పైన సెలెక్ట్ చేయాలి. నెవర్ పైన మీరు సెలెక్ట్ చేసినట్టయితే ఈ స్మార్ట్ యాంటీ ట్రాకింగ్ అనేది ఏం చేస్తుందంటే మీ మొబైల్లోకి ఏదైనా వైరస్ వచ్చినా సరే, ఏదైనా సస్పిషియస్ డేటా మీ మొబైల్లోకి ఎంటర్ అవుతున్నట్టు దానికి అనిపించినట్టయితే దాన్ని ఆపేస్తుంది అనమాట. దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. సో, ఈ సెట్టింగ్ కంపల్సరీగా మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్. సో, ఫైనల్‌గా ఈ 4 సెట్టింగ్స్ ఈ విధంగా మనకి ఇంటర్నెట్ బటన్‌లో దాగి ఉంటాయి. మీకు ఇంతకుముందు తెలియదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని మొబైల్ ట్రిక్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను చెప్పినట్టుగా మీ మొబైల్ ఎక్కడైనా పోగొట్టుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా ట్రాక్ చేయాలి, దానికోసం నేను ఒక అప్లికేషన్ గురించి చెప్పాను కదా! ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఫటాఫట్ ఆ వీడియోని మిస్ అవ్వకుండా మాత్రం చూడండి. సో, ఫైనల్‌గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.